జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే స్వయోగమాయయాచ్ఛన్న మహిమ్నే పరమాత్మనే. మొక్కవోని విజ్ఞాన శక్తిగల శ్రీకృష్ణ భగవానుని మహిమ ఆయన యోగమాయచే కప్పివేయబడినది. వ్యక్తి యొక్క అంతరతమ చైతన్య స్వరూపుడైన ఆ కృష్ణ భగవానుని కొరకు నమస్కారము. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధం 26వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవ్రత చరిత్రము, భూగోళ వర్ణనము, తర్వాత జ్యోతిర్మండల వర్ణము, దీపవర్ణము పూర్తి చేసుకొని మనం ఇప్పుడు అధోలోక వర్ణనానికి తెలుసుకోబోతున్నాం. శ్రద్ధగా ఆలకిద్దాం. ఇంతవరకు భూమి యొక్క సన్నివేశం అంతయు వర్ణింపబడినది. ధ్రువమండలం మొదలు భూమి వరకు మనం వెనక తెలుసుకొనినాము. ఈ భూమికి అడుగున కొన్ని లోకములున్నవి. అవి భూమికి అడుగుననున్న ఖాళీ ప్రదేశములు. అవి 7: అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అని ఆ 7 వివరములు. ఇవి ఒక్కొక్కటి 10,000 యోజనముల వెడల్పు కలిగి అంతే ఎత్తు కలిగి ఉండును. అవి పెద్ద బిలములు అనగా కన్నము వలె ఉండును. అవి బిలస్వర్గములు అనబడును. అచట కూడా స్వర్గమునందు వలనే అధికమైన కామములు, భోగములు, ఐశ్వర్యములు, ఆనందము అనుభవింపబడుచుండును. సమృద్ధమైన భవనములు, ఉద్యానవనములు, విహార ప్రదేశములు ఉండును. అందు దైత్యులు, దానవులు, పన్నగములు ఉండును. వారు ఎల్లప్పుడూ ఆనందముతో, అనురాగముతో భార్యాభర్తలు, బిడ్డలు, బంధువులు, స్నేహితులతో కూడి సంసార జీవితమును అనుభవించుచుందురు. సర్వేశ్వరుడు కూడా వారి భోగములకు అంతరాయము కలిగింపడు. ఆ బిలస్వర్గముల నడి క్రింది లోకములలో మాయలను ఎరింగిన అసురుడవు యముడు మయుడు పట్టణములను నిర్మించెను. ఈ పట్టణములలో చిత్ర విచిత్రములగు మణులతో నిర్మింపబడిన భవనములుండును. ఆ లోకములకు పాలకులగు వారి భవనములు చాలా దివ్యముగా నిర్మింపబడెను. నాగులు, అసురులు జంటలు జంటలుగా వ్యవహరించుందురు. అందు పారావతము మొదలగు రకరకములగు పక్షులు ఉండును. కృత్రిమముగా నిర్మింపబడిన వేదికలుండును. అచట ఉద్యానవనములు, ఇంద్రియములు, మనసును ఎక్కువగా ఆకర్షించుచుండును. ఆ ఉద్యానవనములోని వృక్షములు పండ్లతో, పూలతో గుత్తులు గుత్తులుగా ఒప్పుచుండును. ఆ చెట్లను లతలు అల్లిబిల్లిగా అల్లి ఉండును. సరస్సులలో జలపక్షులు విహరించుచుండును. నిర్మలమగు జలములతో నిండిన ఆ సరస్సులలో చేపలు, నీటి పక్షులు, కలువలు, పద్మములు మున్నగునవి అందముగా నిండి ఉండును. ఆ ఉద్యానవనములు ఇంద్రియములకు ఆనందమును కలిగించునవై ఉండును. దేవలోకం యొక్క శోభను కూడా మించిన శోభ కలిగి ఉండును. ఆ లోకములలో ఉన్నవారికి ఆయుర్దాయము చాలా అధికము. అచట రాత్రింబవళ్ళు అనేది విభాగము తెలియదు. అచటనున్న సర్పముల శిరస్సుపైనున్న మణులు కాంతులే చీకటిని తొలగించుచుండును. ఈ లోకములోనున్న వారికి వయసు మారుటచే ఉండెడి మార్పులుండవు. వారు దివ్య ఓషధులను, రసాయనములను, దివ్యమగు ఆహారములను తినుచు త్రాగుచు ఆయా జలములలో స్నానము చేయుటచే వారి శరీరములకు మనకు కలిగిడి మార్పులు కలగవు. వారికి మానసికమైన పీడలుండవు. శరీరములకు రోగములుండవు. శరీరం ముడతలు పడదు. జుత్తు పండదు. ముసలితనము కలగదు. బుద్ధి చెరుట ఉండదు. ఉత్సాహము తగ్గదు. దుఃఖము కలుగదు. భగవానుని దివ్యాస్త్రమగు చక్రమే ఆ లోకములో ఉండువారిని ఎప్పుడో లేకుండా చేయును. ఆ లోకములో మొదటిది అతలం. అచట మయుని కుమారుడు బలుడు నివసించుచుండును.
మయునిపుత్రుడగు బలుడు సృష్టించినవే మాయలు. అవి 96 రకములు. ఇప్పటికినీ ఆ మాయలు కొందరు ధరించుచుందురు. ఆ బలుడు ఆవలించినప్పుడు అతని ముఖము నుండి 3 విధములగు స్త్రీ గుణములు వెలువడును. వారే స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అని 3 వర్ణములు. వీరు వ్యభిచారము చేయుటకు అలవడిన స్త్రీలు. తమ వర్ణము వారితోనే రమించువారు స్వైరిణులు. తమ వర్ణము కాని వారితో కూడా రమించువారు కామినులు. నియమము లేక పురుషమాతృలతో స్వేచ్ఛగా సంచరించువారు పుంశ్చలులు. ఆ లోకములోనికి ఎవరైనా పురుషుడు వెళ్ళినచో ఒక రసమును వారిపై ప్రయోగించి తమ వశము చేసుకొని వారికి సంభోగ సామర్థ్యమును కలిగించి అసాధారణములగు తమ విలాసములతో, చిరునవ్వులతో, మాటలతో, ఆలింగనములతో వారిని రమింపజేయుచుందురు. ఆ రసమును ఉపయోగించిన వాడు 10,000 ఏనుగుల బలము గల వాని వలె మదాంధుడై స్త్రీ భోగమును అనుభవించుటలో తృప్తి తీరని వాడై ఉండును. అతలమునకు క్రింద వితలము అను లోకము కలదు. అచట హటకేశ్వరుడను పేరుతో హరుడు తన పార్షదులగు గణములతో వసించి ఉండును. సృష్టిని వృద్ధి పొందించవలనని బ్రహ్మ ఆదేశింపగా రుద్రుడు భవానితో కలిసి అచట రమించుచుండును. ఆ భవుడు భవానితో కలిగిన కలీకచే వెలువడిన వీర్యము హాటకిని అనడి నదిగా ప్రవహించుచుండును. అందలి జలము చేతనే బంగారం ఏర్పడును. అచ్చట రుద్రునకు హాటకేశ్వరుడు అని పేరు. ఆ నదీ జలమును వాయువుచే ప్రజ్వలింపచేయబడిన అగ్ని పానము చేసెను. పానము చేసి ఆ జలమును పుక్కిట పట్టి అగ్ని ఉమ్మివేయగా బంగారము ఏర్పడెను. దానిని హాటకము అందురు. ఆ క్రింది లోకములోనున్న అసురులందరూ వారి అంతఃపుర స్త్రీలకు ఆ బంగారముతో నగలను చేయించి ధరింపచేతురు. దాని క్రింద సుతలము గలదు. అక్కడ తన ఔదార్యముచే ప్రసిద్ధి చెందిన పవిత్రముగు చరిత్రము గల విరోచనుని కుమారుడగు బలిచక్రవర్తి నివసించుచుండును. ఇంద్రునికి మేలు చేయవలెనని భగవానుడవు శ్రీ మహావిష్ణువు అదితికి కుమారుడై జన్మించి వామన బ్రహ్మచారి అయి 3 లోకములను అతని నుండి ఆక్రమించెను. భగవానుడే అతనిపై దయతలచి సుతలమున అతన్ని ప్రవేశింపచేసి పరిపాలకునిగా ఏర్పరిచెను. ఇంద్రాదులకు కూడా దుర్లభమగు సమృద్ధమగు ఐశ్వర్యము గలవాడై నిర్భయముగా తాను ఆచరించవలసిన ధర్మములను భగవదారాధనగా అతడు ఆచరించుచుండును. ఇప్పటికిని అతడు సుతలమున ఉన్నాడు. ఇట్టి ఐశ్వర్యము అతనికి లభించుట భగవానునికి ఔదార్యముతో దానము ఒసంగుట చేతనే అనుకొనుట సరికాదు. దానం వలన ఇంతటి ఫలము లభింపదు. సకల జీవ సమూహమునకు ఆత్మ అయినవాడు పరమాత్మగు వాసుదేవుడు. లోకములో మనం ఏది అర్పించిననో అర్పించుటకు తగిన పాత్ర అతని కంటే వేరొకటి లేదు, ఉండదు. తనను యాచించిన బ్రహ్మచారి వామనుడు సాక్షాత్తు భగవానుడే అని ఎరింగి పరమ శ్రద్ధతో, పరమ ఆదరముతో మనసును అతనియందే నిలిపి తాను తన సర్వస్వమును అర్పించినాడు. అట్లు చేయుట తన కర్తవ్యమని చేసినాడు. అతని శ్రద్ధను చూచి భగవానుడు సంతసించి అతనికి ఈ సుతలలోకైశ్వర్యమును కొసంగెను. భగవన్నామమును ఒక్కసారి అయినను ఒడలు తెలియక అయినను, ఆవలించినప్పుడు అయినను, క్రింద జారిపడినప్పుడు అయినను పలికినచో ఆ పురుషుని కర్మబంధము వెంటనే విడిపోవును. ముముక్షువులు అట్టి కర్మబంధమును తొలగించుటకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మొదలుగా ఉపాయములను ఆశ్రయింతురు. అట్టి భగవానుని ప్రీతితో సేవించి అంతయు ఆయనదే అని ఎరింగి అతనికి అర్పించుటయే కర్తవ్యమని ఎరింగి అర్పించిన బలి కర్మబంధము విడకుండుట ఎట్లవుతుంది? తప్పక వీడిపోవును. అంతటి భక్తిగల బలిచక్రవర్తికి భగవానుడు మోక్షమునే ఒసంగక సుతలమునకు ఆధిపత్యము నొసంగుట తగునా అని అనిపించును. ప్రారబ్ధ కర్మను అనుభవించుచు భగవదారాధన రూపముగా కర్మాచరణము చేసి ప్రాచీన కర్మను నశింపచేసుకొని భక్తిచే మోక్షమునందవలెను. అందుకై భగవానుడు తనను గూర్చిన స్మరణమును
మరిపించిన 3 లోకముల ఐశ్వర్యమును తానే యాచించి తీసుకొనినాడు. తన దర్శనముచే అతనిలో భగవత్ స్మరణమునందు దాస్యమునందు రుచిని కలిగించినాడు. వరుణపాశములతో బంధించి మరల విడిపించినాడు. ఇట్లు అతని కర్మానుభవమనంతనూ పూర్తి చేసి ప్రారబ్ధ కర్మ ఉన్నంత కాలము తన ఆరాధనగా కర్మ చేయుటకు తగిన ఐశ్వర్యము నొసంగినాడు. అంతేగాని భగవానుడు అతనిని నిగ్రహించలేదు, అనుగ్రహించెను. సకల శాస్త్రజ్ఞానము కలవాడు ఇంద్రుడు. బృహస్పతి అతనికి మంత్రి. కాని పురుషుడు అర్థించి పొందవలసినదేదో అతనికి తెలియదు. అతనికి ఆలోచన చెప్పడి బృహస్పతిని అడగకుండా శ్రీ మహావిష్ణువును తనకు తమ్ముడుగా అదితికి పుట్టి వామనుడుగా బలివద్ద నుండి 3 లోకములను యాచించి తనకు వసంగుమని కోరినాడు. భగవంతుని దర్శించినప్పుడు భగవద్దాస్యము కంటే 3 లోకముల ప్రభుత్వము అల్పాల్పము అని అతనికి తోచలేదు. భగవానుడు అతనికి 3 లోకములు నొసంగినాడు. ఇంద్రుడెంత అవివేకియో చూడు. నిరతిశయ గంభీర వేగము కలది కాలము. కాలము అతివేగముగా గడిచిపోయి ఈ లోకాధిపత్యం ఒకనాడు నశించునది. కాని భగవద్దాస్యము నిత్యానందప్రదము అని అతడు గుర్తింపలేకపోయినాడు. బలిచక్రవర్తి ఇంద్రుని అవివేకమునకు జాలిపడి, మా తాతగారగు ప్రహ్లాదుడు పురుషార్థములను ఎన్నుకొనుటలో నిష్ణాతుడు. భగవానుడు దర్శనమునొసంగినప్పుడు, స్వామి, నీ దాసుల దాస్యమే నాకు కావాలని కోరినాడు. కాని తన తండ్రియగు హిరణ్యకశ్యపుని ఐశ్వర్యము కావాలని కోరలేదు. తన తండ్రిని చంపి ఆ రాజ్యమును తనకు నరహరి వసంగును. కాని అది పరిమితము, సతతము భయప్రదము, ఎన్నడనూ భయమును కలిగింపనిది, అనంత సుఖమునిచ్చునది భగవద్దాస్యము అని ఎరింగి దానిని కోరి ఈ శరీరావసానమున మోక్షము కావాలనని కోరెను. ఈగ గరుత్మంతుని నడవగలదా? అట్లే కర్మవాసనలు పూర్తిగా మాసిపోని వారు ప్రహ్లాదుని మార్గమును ఎవరు అనుసరింపగలరు? నా వంటి వానికి ప్రహ్లాద మార్గమును అనుసరించి వెళ్ళుట సాధ్యమైన పని కాదు అని భావించెను. బలిద్వారమునందు సకల లోక గురువగు నారాయణుడు గదదాల్చి ద్వారపాలకుడే ఉండును. ఒకప్పుడు రావణాసురుడు దిగ్విజయము చేయుటకు సుతలమునకు వచ్చెను. అప్పుడు ద్వారమునందు ఉన్న నారాయణుడు అతనిని తన బొటన విరలితో 10,000 యోజనముల అవతలకు చిమ్మి పారవేచెను. ఆ తర్వాత ఉన్నటువంటి లోకాల గురించి మరొక పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. ఇంతవరకు అతలము, వితలము, సుతలము తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.